నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రాధిక. అయితే సమాజంలో ప్రజాస్వామ్యం అనేది ఒక భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒక మంచి వరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఇతరుల మనోభావాలను కావచ్చు, ధర్మాలను కావచ్చు, వాళ్ళని అవమానించాల్సిన అవసరం లేదు, అవమానించవలసినటువంటి కోణంలో రాకూడదు. సో అలాంటి టైంలో ఒక యూట్యూబర్ మనమంతా చూస్తున్నాము. యూట్యూబ్లో ఒక నా అన్వేషణ అనేటువంటి అన్వేష్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఎక్కడి వరకు వెళ్ళాయంటే మనం అసలు ఏమనుకోవచ్చు దీన్ని. అంటే యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇవి యూట్యూబ్లో లైక్స్ కోసం, షేర్ల కోసం కావచ్చు, ఇలాంటి వాటి కోసము ఎంతవరకు దిగజారుతున్నారు అనుకోవాలా, ఎలా అనుకోవాలనేటి ఈ వ్యాఖ్యలు చూస్తే మనకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాయి, యూట్యూబ్లో లైక్స్ షేర్ల కోసం వెళ్ళాయా, లేకపోతే కావాలనేటువంటి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనేది మనం చూసుకుంటే ఈ యూట్యూబర్ అన్వేష్ కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తెలుగు వ్యక్తి అయి ఉండి కూడా అతనికి హిందూ సాంప్రదాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా తెలుసు తనకి. సో అలాంటి టైంలో హిందూ ధర్మాలపైన, స్త్రీ యొక్క వస్త్రధారణ నుంచి మొదలు పెట్టుకుంటే హిందూ దేవాలయాల పైన ఉన్నటువంటి చిత్రాల మీదకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఎక్కడెక్కడికో అంటే వస్త్రధారణకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా అనుచిత వ్యాఖ్యలు, దేవతల పైన అనుచిత వ్యాఖ్యలు చేసేటువంటి వరకు వెళ్ళిపోయింది. అంటే హిందూ ధర్మాన్ని మనకు తెలిసినటువంటి హిందూ ధర్మము ఎంత పవిత్రమైంది, మన భారతదేశంలో అందరూ కూడా పాటించేటువంటి ప్రతి దేశం కూడా మన భారతదేశాన్ని గౌరవిస్తుంది, హిందూ సాంప్రదాయాల్ని గౌరవిస్తుంది. సో ఇటువంటి సమయంలో హిందూ మనిషి అయ్యుండి, అంటే ఒక తెలుగు అతను అయ్యుండి కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది ఎంతవరకు దారితీసింది. ఇతను చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఇతనికి ఫాలోవర్స్ కూడా చాలా లక్షల్లో, కోట్లలో, మిలియన్లలో ఉన్నాయి. సో ఇలాంటి ఒక వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. అలాంటి టైంలో ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఇవి మాట్లాడినటువంటివి ఎంతమందికి ఎలాంటి స్ఫూర్తినిస్తున్నాయి, ఎలాంటి ప్రభావానికి లోన్ చేస్తున్నాయి అనేది మనం ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇవి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కూడా, అతను చేసినటువంటి వ్యాఖ్యలకు కరాటే కళ్యాణి కావచ్చు, నటి, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇవన్నీ తప్పు అనే విషయంలో అర్థమవుతుంది మనకి. సో ఈ విషయంలోనే నటి కళ్యాణి కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన దేశంలో మొత్తం ఉన్న వాళ్ళందరూ కూడా, హిందువులందరూ కూడా, మనుషులందరూ కూడా అతన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. దీనికి సంబంధించి చర్చలో పాల్గొంటున్నారు. చర్చ మాట్లాడదాము. దీనికి సంబంధించి నల్లమొత్తు శ్రీధర్ గారు సోషల్ యాక్టివిస్టు, అలాగే సూర్యదేవలత గారు సామాజిక మహిళా కార్యకర్త జూమ్ మీటింగ్లో చర్చలో పాల్గొంటున్నారు. అయితే కర్ణం రాజేష్ గారు సీనియర్ అడ్వకేట్ కూడా జాయిన్ అవుతారు. ఇప్పుడైతే మనం మాట్లాడదాము. ముందుగా నల్లమొత్తు శ్రీధర్ గారు, ముందుగా చూసుకున్నట్లయితే సొసైటీలో ఏం మాట్లాడినా కూడా ఇవి లైక్స్ కోసం, షేర్ కోసం అనుకోవచ్చా? మనమంతా చూస్తున్నాము ఆ యూట్యూబ్ అన్వేష్కు సంబంధించినటువంటి ఈ అనుచిత వ్యాఖ్యలు ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడారు అనే విషయాన్ని చూస్తున్నాము. అసలు ఎవరు ఇతను, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు? వాస్తవంగా మీరు అన్నట్లుగా రాధిక గారు, ఏ మనిషి అయినా కూడా తను మాట్లాడే భాషను బట్టి అతని వ్యక్తిత్వం అనేది అర్థం చేసుకోవచ్చు. ఏ విషయాన్నైనా కూడా భావ ప్రకటన స్వేచ్ఛ భారతీయ రాజ్యాంగం అనేది ఇచ్చింది. సో రాజ్యాంగంలో ఇవ్వబడిన స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో ఆ స్వేచ్ఛలో చాలా ప్రస్ఫుటంగా కొన్ని హద్దులు ఉన్నాయి. పరమత సహనం కావచ్చు, లేదా ఒక ఇంటిగ్రిటీని మనుషులకు మధ్య, అంటే ఉదాహరణకి మీరు ఒక భావజాలాన్ని నమ్ముతున్నారు, దేవుణ్ణి నమ్ముతున్నారు అనుకోండి. సో నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అనుకోండి, నా యొక్క సంకల్పాలను కానీ నా యొక్క అభిప్రాయాలను కూడా దెబ్బతీసే విధంగా ఒక వ్యక్తి మాట్లాడకూడదు. అలా మాట్లాడటం ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను కలిగించినట్టు అవుతుంది అన్న విషయాన్ని రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. సో ఇక్కడ నా అన్వేషణ లాంటి ఈ వ్యక్తి వాళ్ళని, ఇలాంటి వ్యక్తులు నేను చాలా గత 10 ఏళ్లుగా నేను చూస్తూ ఉన్నాను. నిజంగా చెప్పాలి అంటే కనుక మీడియా తప్పండి. నిజంగా చెప్పాలంటే మీడియా జ్ఞానవంతులను, సంస్కారం కలిగిన వాళ్లను, అవగాహన శక్తి కలిగిన వాళ్లను, ఆలోచన శక్తి కలిగిన వాళ్లను తీసుకొచ్చి వీళ్ళని రోల్ మోడల్స్ గా చూడండి, వీళ్ళ నుంచి నేర్చుకోండి అని ఇలాంటి వాళ్ళని ప్రొజెక్ట్ చేయాల్సింది కాస్త ఏది పడితే అది మాట్లాడే వ్యక్తుల్ని తీసుకొచ్చేసి వాళ్ళని హీరోల్లాగా చేసేస్తే కనుక వీళ్ళ హీరోలు అనుకొని ఏమి అబశుభం తెలియని చిన్న పిల్లలు, యువతరం వచ్చేటప్పుడు వీళ్ళని ఫాలో చేసి వీళ్ళని హీరోలను చేసి పారేస్తున్నారు. కాబట్టి ఎందుకు అతనికి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు? ఎందుకు? ఏమైనా సోషల్ యాక్టివిస్ట్ అంటే ఏదైనా సమాజం మీద గొప్ప విషయాలని చేసున్నాడా? ఏం గొప్ప విషయాలు చేస్తున్నాడని చెప్పేసి అంతకంత ప్రాముఖ్యత, అతని వ్యాఖ్యలకి అంత ప్రాముఖ్యత
ఏ వ్యక్తి వ్యాఖ్యలకు ఇవ్వాలి అంటే కనుక భారతదేశంలో ఇప్పుడున్న మేధావి వర్గం ఎవరైతే ఉన్నారో, ఆలోచన శక్తి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు మాటకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇలాంటి వాళ్ళని అందరినీ తెలిసి తెలియకుండా మాట్లాడే వాళ్ళని తీసుకొచ్చి లైన్ లైట్లోకి ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే భారతీయ సంస్కృతిని ఆధ్యాత్మికంగా వచ్చేటప్పటికి సైంటిఫిక్ స్పిరిచువాలిటీ మీద నేను గత 10 ఏళ్లుగా రీసెర్చ్ చేస్తున్నాను. భారతీయ ఆధ్యాత్మిక దీంట్లో పురాణాలు కావచ్చు, లేకపోతే అద్వైతం కావచ్చు, ఆదిశంకరాచార్య అద్వైతం కావచ్చు, ఇక్కడ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది సైంటిఫిక్ గాను ప్లస్ బ్రెయిన్ లో న్యూరాలజీ అనేది, న్యూరో సైన్స్ అనేది ఈ రోజు భారతదేశంలో ఉన్న అద్వైత శాస్త్రానికి కానీ లేకపోతే భారతదేశంలో పురాణాలకి వీటన్నిటికి ఎలా లింక్ అయి ఉంటాయి, వేదాల్లో ఉపనిషత్తులో ఏం చెప్పబడి ఉంది, ఇదంతా రీసెర్చ్ చేస్తున్న వ్యక్తిని నేను. సో మేము అంత లోతుగా వెళ్తే ఇంత గొప్ప దేశంలో పుట్టినందుకు, ఇంత గొప్ప సంస్కృతిలో పుట్టినందుకు గర్వం అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది కాస్త ఇలా ఏమి తెలియని వ్యక్తులు దేవాలయాల మీద బొమ్మలు ఉన్నాయి అది ఇది అని చెప్పేసి ఏం తెలుసు, వాటి లోతు ఇతనికి ఏం తెలుసు అని చెప్పేసి అని, ఇంకోటి గరిగపాటి గారు కావచ్చు లేదా ప్రవచనకర్తలు వాళ్ళు చాలా ఎంతో కొంత మనుషుల ఆలోచన శక్తిని పెంచడం కోసం ఒక 4 మంచి విషయాలు చెప్పేవాళ్ళు. వాళ్ళ వయసులో రాత్రి పగళ్ళు కష్టపడేసి అన్ని చోట్ల తిరుగుతూ వాళ్ళు అందరికీ 4 మంచి మాటలు చూద్దామని చెప్పేసి చెప్పే వాళ్ళని విమర్శించే హక్కు అంత వయసు ఉందా ఇతనికి, అంత నాలెడ్జ్ ఉందా, ఏముందని చెప్పేసి మాట్లాడగలుగుతున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని నిజంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళని ఏ మాత్రం ఉపేక్షించినా కానీ అతన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినా ఫాలో అయ్యే వ్యక్తుల్ని చూసి నేను జాలి పడుతున్నానండి. ఎందుకంటే దేశాలు తిరిగితే కనుక, ఎందుకు దేశాలు తిరుగుతాం, నాకు దేశాలు తిరగాలని ఆసక్తి ఉంది. దేశాలు ఎందుకు తిరుగుతామంటే రకరకాల దేశాలను తిరిగినప్పుడు మన యొక్క కాన్షియస్నెస్ విస్తరిస్తుంది. అంటే మనుషుల్ని సమాజాన్ని చూసే దృష్టి పెరుగుతుంది, అంటే మనిషి ఆలోచన శక్తి పెరుగుతుంది. కాబట్టి దేశాలు తిరిగి రకరకాల సంస్కృతులు, ప్రజల జీవన విధానాన్ని, అక్కడ ఉండే సమస్యలు అర్థం చేసుకున్న తర్వాత ఇంత ప్రపంచం ఉందా అని చెప్పేసి మనిషిలో ఒక రకమైన పరిపక్వత వస్తుంది. దానికోసం దేశాలు తిరుగుతారు. మరి అలాంటి వ్యక్తి, అలా ఉండాల్సిన వ్యక్తి ఏం సంస్కృతిని నేర్చుకున్నాడని చెప్పేసి అని ఒక గర్వంతో నా ఇష్టం వచ్చిన నేను మాట్లాడతాను అని చెప్పేసి అని కనీసం తాను పుట్టిన దేశంలో ఉండే తన దేశంలో ప్రతి ఒక్కళ్ళు నమ్మే దేవతలను విమర్శించగలుగుతున్నాడు. అసలు ఏమి రైట్ ఉందని చెప్పేసి అని అతను దేశాలు తిరగడం ద్వారా ఏం సాధించాడని, అతను ఛానల్ చూస్తున్న ద్వారా మిగతా వాళ్ళు ఏం సాధిస్తారు ఈ లెక్కను. సో ఇవన్నీ ఆలోచించాలండి. అయితే ఇప్పుడు కోట్ల మంది అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ కోట్ల మంది మాట్లాడేటువంటి, అంటే కోట్ల మంది నమ్మేటువంటి విశ్వాసాలను ఇలా తప్పుదారి పట్టించడం, అంటే ఒక విధంగా చెప్పాలంటే తప్పుదూర పట్టించడం అని అనొచ్చు. సో ఇలా పట్టించడాన్ని ఏ విధంగా చూడాలి? భావ ప్రకటన స్వేచ్ఛకు ఒక లిమిట్ అనేది ఉండదా? అసలు ఇలాంటి అంటే సోషల్ మీడియా అనుకుంటే మనము యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇవన్నిటిపైన మనం మాట్లాడేటప్పుడు ఒక మాట అనేది ఏ విధంగా ఉండాలి? ఇంతమంది అన్వేష్ అంటే ఇప్పుడు కొన్ని కోట్లు, లక్షలు, మిలియన్లో ఉంది తన ఫాలోయింగ్ అనేది. ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలకి చాలా మంది 1 లక్ష వరకు కూడా, 1,50,000, 1,00,000 వరకు కూడా చాలా మంది అన్ఫాలో కొట్టినట్టుగా చూస్తున్నాం మనం. సో ఈయన మాట్లాడేటువంటి మాటలు ఎంతవరకు సమాజాన్ని ఎలా తీసుకువెళ్ళగలుగుతున్నాయి అంటారు? మనం మాట్లాడే ప్రతి మాటను బట్టి మనం ఏంటో మన బయటికి వ్యక్తం చేస్తూ ఉంటాం. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే క్షణం ఇదే డిబేట్ లో కూర్చొని నేను కూడా అతను బూతులు తిట్టవచ్చు, లేదా ఇంకొకరిని బూతులు తిట్టవచ్చు, లేకపోతే అభ్యంతరకరంగా మాట్లాడవచ్చు, ఇంకా ఏదైనా చేయవచ్చు. కానీ సంస్కారం అనేది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందంటే కనుక లోపల ఒక భావోద్వేగం, ఏంటి ఇలాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారని చెప్పేసి అనిపించినప్పుడు నా బోటాళ్ళకే మన బోటాళ్ళకే లేదులే ఎందుకు అశుద్ధం జోలికి మనం వెళ్తాం అని చెప్పేసి మనం కంట్రోల్ చేసుకుంటాం. చూసారా? ఆ కంట్రోల్ చేసుకునే మెకానిజమే మనిషి సంస్కారం అండి. సో ఇప్పుడు శివాజీ గారు ఏదో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన 1-2 మాటలు తప్పు ఇది మాట్లాడొచ్చు, కానీ దాంట్లో ఉన్న ఎసెన్స్ పక్కన పెట్టేసి ఒక అవకాశం బయట జరిగితే కనుక అవకాశాన్ని పట్టుకొని ఇంకా నా ఇష్టం వచ్చినట్లు దీన్ని పబ్లిసిటీ పొందడం కోసం ఒక మంచి అవకాశం అని చెప్పేసి మాట్లాడుకుంటే అలాగా. ఇదే శివాజీ గారికి వాస్తవంగా శివాజీ గారు మాట్లాడిన దాని గురించి కామెంట్ల డిబేట్ లో రండి అని చెప్పేసి నాకు చాలా ఛానల్స్ నుంచి ఆహ్వానాలు వచ్చినాయి. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. వస్తే నేను మాట్లాడదలుచుకోలేదంటే డ్రెస్సింగ్ గ్రూప్ సంబంధించిన 100 మంది 100 రకాల అభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడేది అందులో కొట్టుకుపోయే విషయం తప్పించేసి నేను యాడ్ చేసే వాల్యూ ఏం లేదు దాంట్లో. అంటే పబ్లిసిటీ కోరుకోని వ్యక్తి ఎలా ప్రవర్తిస్తున్నాడు,
పబ్లిసిటీ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే కనుక ఇంకా నేనే ఉన్నాను, నేను మాట్లాడాలి, నాకు ఇంకా సో పబ్లిసిటీ వచ్చేసేస్తుంది. మొన్న గేమింగ్ అప్లికేషన్స్ మీద వచ్చింది, ఇప్పుడు ఇంకో దాని మీద వస్తుంది, ఇది ఒక అవకాశం దొరికింది, సో నన్ను మీడియా వాళ్ళు పిలిచారు, నేను మాట్లాడాలి అని చెప్పేసి మాట్లాడటంలో తప్పు లేదు. కానీ మాట్లాడే మాటల్లో వచ్చేటప్పటికీ ఒక మతం యొక్క, మత విశ్వాసాల యొక్క, అలాగే వేదము ధర్మాలకు సంబంధించిన విశ్వాసాలకు సంబంధించి మనుషుల ఆలోచన శక్తిని వాళ్ళనే గాయపరిచే విధంగా చేయటం అనేది 100% కూడా దండించదగింది, శిక్షించదగింది. ఎందుకంటే భారతదేశంలో ఈ రోజు జరుగుతున్న ఎన్నో పరిణామాల్లో హిందూ మతం అంతా ఒకటిగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఏకమవుతున్న తరుణంలో ఇలాంటి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలను ఎవరు ఉపేక్షించరు. అందుకని ఎంత వ్యతిరేకత రావడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఇలా భవిష్యత్తులో ఏమైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తే కనుక ఇంకొకళ్ళ ఎంత నమ్మకాలనే తప్పు చూపించే హక్కు ఎవరికి ఉంది? అసలు ఎలా తప్పు చూపించగలుగుతారు? ఏం తెలుసు అని చెప్పేసరి నిజంగా వేదం చదువుకున్నారా, ఉపనిషత్తులు చదువుకున్నారా, కపిల మహర్షి సాంఖ్యదర్శనం చదువుకున్నారా, విజ్ఞాన వేదాంతం చదువుకున్నారా, భగవద్గీతలో 18 అధ్యాయాలు చదువుకున్నారా? ఏం తెలుసు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏం తెలుసుకోకుండా పైపైన మాట్లాడే వాళ్ళని ఎందుకు ఫాలో అవుతున్నారు? వాళ్ళ మాటలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఇది నేను మాట్లాడదలుచుకుని చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఎవరిని పడితే వాళ్ళని హీరోల్ని చేయొద్దు. ఎవరిని పడితే వాళ్ళని హీరోలు చేస్తే కనుక సమాజం అధోగతి పాలవుతుంది. ఎస్, మరి చూసుకున్నట్లయితే ఇప్పుడు అది శివాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, వస్త్రధారణ అంటే స్త్రీమూర్తి అంటే ఒక దేవతలాగా ఉండాలి, నిండుగా బట్టలు కప్పుకుంటేనే అందంగా ఉంటారు అనేటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ యొక్క అంటే మాకు ఒక భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, ఒక స్వేచ్ఛ ఉంది అనేసి మాట్లాడుతూ తన మాటలను వక్రీకరించేటువంటి పద్ధతిలో తిను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అసలు అవి లిమిట్లెస్ అనుకోవచ్చు. ఆ లిమిట్లెస్ మాటలను ఎంతవరకు మాట్లాడవచ్చు అక్కడి నుంచి మొదలు పెట్టేసి ఎక్కడి వరకు అంటే స్త్రీ వస్త్రధారణ కానుంచి అలాగే నేరుగా గుళ్ళు గోపురాల పైన ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాలని మాట్లాడుతూ తప్పుడు భాషతో మాట్లాడుతూ అలాగే దేవతలను కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాస్తవంగా గుళ్ళ మీద ఉండేది అదేనండి, లోతు తెలియకుండా పైపైన వ్యాఖ్యానాలు చేసే వాళ్ళని క్షమించకూడదు. ఎందుకంటే అప్పట్లో గురుకులాలకు పంపించుండేవాళ్ళు. రాజులు వచ్చేటప్పటికే యువరాజుని నెక్స్ట్ పట్టాభిషేకం చేయబోయే ముందు అన్ని రకాల విద్యలో నేర్చుకోవాలి, రాజ్యాన్ని సంక్షేమంగా చూసుకోవడానికి సంబంధించి గురువు దగ్గరికి వచ్చేటప్పటికే పూర్తిగా శిక్షణ పొందిరామని చెప్పేసి అనేవాడు. అలా శిక్షణ పొంది వచ్చేటప్పుడు వాడు యుక్త వయసు వచ్చేటప్పుడు వాళ్ళకే ఆ వయసులో హార్మోనల్ చేంజెస్ వచ్చేటప్పుడు వాళ్ళకే దీనికి పట్ల కూడా కొంత అవగాహన కలిగి ఉండాలి. శరీరము, శరీర ధర్మాలు, హార్మోనల్ సిస్టమ్స్, వీటన్నిటి మీద అవగాహన కలిగి ఉండాలి అని చెప్పేసి అని ఆ విగ్రహాన్ని పెట్టుండే వాళ్ళు తప్పించేసి అదేదో కామం కోసం దాని కోసం కాదండి. వీళ్ళు తెలిసి వీళ్ళంతా చిన్నప్పుడు కామం సంబంధించిన పుస్తకాలు చదువుకుని ఈ విధంగా ప్రవర్తించుంటే ఉండొచ్చేమో. కానీ అక్కడ ఒక సంస్కృతిలో భాగంగా ఒక వ్యక్తిని పరిపూర్ణుడిగా తయారు చేసే భాగంలో అన్ని ధర్మాలు కూడా కౌమారము ప్లస్ యుక్త వయసు, గృహస్థాశ్రమం ఇలాంటి అన్ని రకాలు కూడా అన్ని ధర్మాలు ఒక మనిషి దాటి రావడానికి శిక్షణ ఇవ్వడంలో పాటుగా అవి ఉన్నాయి. మరి అంత లోతు తెలుసుకొని మాట్లాడండి. అవగాహన ఉంటే కనుక అంత లోతు నిజంగా చాగంటి మన కరికపాటి గారు ఇలాంటి వ్యక్తుల్ని కామెంట్ చేయగలిగే అర్హత ఏముంది? ఒక 5 నిమిషాలు అలాంటి వ్యక్తితో ఎదురుగా నిలబడి మాట్లాడమని చెప్పండి. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇతను అన్వేష్ ఏమంటున్నాడంటే అంటే మన భారతదేశంలో పుట్టి తెలుగు వ్యక్తి అయిపోయి ఉండి సాంప్రదాయాలు తెలుసు, అన్ని విషయాలు తెలుసు, కొంతవరకు చదువుకున్నాడు, మన జనగణమన పాడించడం కావచ్చు. అప్పుడు ఆ సమయంలో అతనికి ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంటే మన దేశాన్ని గౌరవించినట్టుగా, సాంప్రదాయాలను గౌరవించినట్టుగా అప్పుడు మనం చూసాం. ఆ మధ్యలో చేసినటువంటి ఒక పర్వతం మీదకి ఎక్కి ఆయన చేసినటువంటివన్నీ కూడా చూసాము. అప్పుడు అందరూ కూడా ఆయనకు సెల్యూట్ అంటే ఒక మెచ్చుకున్నారు. అంటే మన సాంప్రదాయాలను ఇంత బాగా పాటిస్తున్నాడు మన ఇండియన్ అని చెప్పేసి. సో అటువంటి పరిస్థితి నుంచి ఇక్కడి వరకు వచ్చిండు. అలాగే ఆయన దేశాలు విదేశాలు తిరుగుతూ ఉన్నప్పుడు కూడా అంటే ఏ వ్యక్తి అయినా కూడా ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి వెళ్ళినప్పుడు తన మైండ్ అనేది ఒక పరిపక్వ స్టేజ్లో ఉంటుంది. అంటే ఇంకా కొంచెం ఎక్కువ నాలెడ్జ్ అనేది వస్తుంటుంది. అంటే ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్న పద్ధతులు ప్రతి ఒక్కటి కూడా తనకి ఇంకా ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. సో అలాంటి సమయంలో ఇలా మాట్లాడడం కావచ్చు,
ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కావచ్చు. ఆల్రెడీ ఇంకొకటి, మన భారతదేశ వ్యక్తి అయ్యి ఉండి మన భారతదేశాన్ని నేను ఇండియాకు వెళ్ళను, ఇప్పుడు నేను వేరే ఎక్కడో దేశంలో ఉన్నాను, నేను ఇండియాకు వెళితే కనుక అక్కడ ఏముంది, అసలు ఆ ఇండియాలో ఏముంది, రేపు నాకు బిడ్డ పుట్టినా కూడా ఆ ఇండియన్స్ నా బిడ్డని ఈ విధంగా అనుచితంగా యూజ్ చేసుకుంటారనే ఒక కోణంలో ఒక వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఎలా చూడవచ్చు అంటారు? అంటే ఈ ఇండియన్ వ్యక్తి అయ్యి ఉండి ఇప్పుడు వేరే దేశంలో విదేశాల్లో ఉండి మన భారతదేశాన్ని ఆ విధంగా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీరు ఒక మాట అన్నారండి, కిలీ మంజారో సంథింగ్ ప్రభుత్వాన్ని అధిరోహించినప్పుడు భారతదేశం యొక్క పతాకాన్ని ఎగరేశాడు, భారతదేశం మీద గౌరవం ఉందన్న ఉద్దేశంతో అందరూ ఫాలో అయ్యారని చెప్పేసి అని ఒక దానిని అవకాశంగా చూస్తే, భారతదేశం పతాకం ఎగరేస్తే భారతీయులంతా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు, ఇది ఎమోషనల్ కంటెంట్ ని నేను క్యాష్ చేసుకుని సబ్స్క్రైబర్స్ పెంచుకోవచ్చు, సో రెవెన్యూ పెరుగుతుందని చెప్పేసి ప్లాంట్ గా చేసే యాక్టివిటీస్ వేరు. నిజంగా దేశం పట్ల మనిషికి వ్యక్తిగతంగా తన యొక్క వ్యక్తిత్వం పరంగా దేశం పట్ల గౌరవం ఉండటం లేదు. నిజంగా దేశం పట్ల గౌరవం ఉన్న వ్యక్తి అయితే ఆ రోజు జెండా ఎగరేసిన వ్యక్తి ఈ రోజు కూడా దేశం గురించి, ధర్మం గురించి, ప్రతి దాని గురించి కూడా నా దేశంలో నేను పుట్టినందుకు గర్వపడుతున్నాను అని చెప్పేసి మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే ఇన్ని దేశాలు 82 దేశాలు తిరిగి వచ్చారని చెప్పేసి చాలా గొప్పగా చూస్తున్నారు అందరూ. ఆ దేశాలన్నీ తిరిగి వచ్చినా కూడా ఆ దేశాలన్నీ ఈరోజు ఒక అరుణాచలం వచ్చేసి అక్కడ రమణమా శాస్త్రంలో లేదా అరుణాచలం గుడిలో వచ్చేటప్పటికి ఒక శివతత్వాన్ని నేర్చుకోవాలి అని చెప్పేసి తపన పడే జర్మనీ వాళ్ళు రకరకాల ప్రజలు వచ్చేసి అక్కడికి వస్తూ ఉన్నారు. అలాగే ఋషికేశ్ వెళ్ళినా కానీ, ఇంకొక ప్లేసెస్కి వెళ్ళినా కానీ, విదేశాల వాళ్ళంతా కూడా విదేశాలకు సంబంధించిన తాజాగా వస్తున్న సైంటిఫిక్ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక గ్రంథాలన్నింటిలో కూడా భారతదేశంలో ఉండే ఋషుల ప్రస్తావన ఉంది. ఒక యోగి ఆత్మకథ లాంటి పుస్తకాల ద్వారా మేము ఎంతో ట్రాన్స్ఫార్మ్ అయ్యామని చెప్పేసి విదేశీయులు చెబుతూ ఉన్నారు. అంటే ఇంత గొప్ప సంస్కృతి ఉండి మిగతా దేశాలంతా చాలా గొప్పగా మన దేశాన్ని కీర్తిస్తుంటే కనుక, సో ఈ దేశం పట్ల నిజంగా అతని గౌరవం ఉంటే, ఈ దేశం యొక్క శక్తి సామర్థ్యాలు అతను తెలుసుంటే కనుక అప్పుడేమో జెండా ఎగరేసి ఇప్పుడు వచ్చి ఈ దేశం వచ్చేటప్పటికి నేను వెళ్ళను అని చెప్పేసి చిన్న తరహా చులకన మాటలు మాట్లాడండి. అతనికి ఏమాత్రమో లోతు లేదు, ఒక రకంగా చెప్పాలంటే వయసు లేదు, తెలుసుకోవాలన్న ఇది లేదు. టక్క ఏదో మీడియాలో మాట్లాడేసేయడం, సెన్సేషన్ అయిపోదాము, నాకు పీపుల్ చూసేస్తున్నారని చెప్పేసి అంత తప్పించేసి ఇలాంటి వాళ్ళంతా ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ నుంచి మీడియా కెరీర్లో ఉన్నాను. ఎంతో మంది ఇలాంటి వాళ్ళని చూస్తున్నాం, మీరు చూసే ఉంటారు. 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు 4 సంవత్సరాల పాటు వెలుగుతారు, తర్వాత వీళ్ళ మాటలు వినేవాళ్ళు కూడా ఉండదు. ఎందుకంటే బేస్ లో జ్ఞానం లేకపోతే, మాట్లాడే మాటలో జ్ఞానం లేకపోతే, పరితత్వత లేకపోతే కనుక ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకుని చూడరు. చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇతను చూస్తే నాకేమొస్తుంది, జ్ఞానమన్నా వస్తుంది, అవగాహన వస్తుందని చూస్తా తప్పించేసి ఇలా చిల్లరగా మాట్లాడే వ్యక్తులను చూసి ఎవరు కూడా ఫాలో అవ్వరండి. ఎక్కువ కాలం కొన్నాళ్ళు కనుమరుగైపోతారు. చూడండి. అయితే శ్రీధర్ గారు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే కూడా దానికి ఒక లిమిట్స్ అనేవి ఉంటాయి. అంటే ఇంతవరకే ఈ కంటెంట్ని ప్రజెంట్ చేయాలి, ఆ తర్వాత చేయకూడదు అనేసి ఒక సెన్సార్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు డిజిటల్లో చూసుకున్నట్లయితే డిజిటల్ కంటెంట్కి సంబంధించి ఈ సెన్సార్ అనేది లేదా, అంటే దీనికి ఒక కంట్రోల్ అనేది ఎలా తీసుకురావాలి? ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చాలామంది వాళ్ళకి తెలిసినటువంటి నాలెడ్జ్ని మాకు ఇంతవరకు తెలుసు కాబట్టి దాన్ని ప్రజెంట్ చేస్తున్నారు ఆ వేదికల పైన. సో దీనివల్ల సమాజం అనేది భ్రష్టు పట్టిపోయేటువంటి ఛాన్స్ ఉంది, ఆ ప్రమాదం ఉంది. కాబట్టి దీనికి ఒక సెన్సార్ అనేది లేదంటారా? అసలు ఎలా అంటారు దీనికి సంబంధించి? ఒకటండి, 2 స్థాయిలో సెన్సార్ అనేది సాధ్యపడుతుంది. ఒకటి కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉన్నాయి. ఎలాంటి కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే యూట్యూబ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ ఎలాంటి కంటెంట్ అప్లోడ్ చేయాలి అన్న దాని మీద కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. సో వాటిల్లో నేషనల్ ఇంటిగ్రిటీ కానీ, కొన్ని రేసెస్ మధ్య, కొన్ని వర్గాల మధ్య విచ్ఛిన్నం చేసే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు కానీ వీటి ఉపేక్షించకుండా కూడా కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉన్నాయి. కాకపోతే అవన్నీ కూడా ఇంగ్లీష్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఉండటం వలన ఇక్కడ స్థానికంగా ఉపయోగించబడే భాష వీళ్ళు ఏదన్నా ఉల్లంఘించేసి ప్రవర్తించినా కూడా అక్కడ యాక్షన్ తీసుకోవడానికి జరగట్లేదు. కాబట్టి ఎప్పుడైనా కానీ సామాన్య ప్రజలు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాళ్ళు ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు వాళ్ళ ఛానల్కి వెళ్ళి అన్సబ్స్క్రైబ్ చేయడము, కంటెంట్ ని రిపోర్ట్ కొట్టడం చేస్తూ ఉండండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ పర్టికులర్ రోబోటిక్ ఆల్గారిథమ్స్ వెరిఫై చేయడం కాకుండా ఇంతమంది రిపోర్ట్ చేస్తున్నారు అంటే ఏదో తేడా ఉందని ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి వాళ్ళు మాన్యువల్ రివ్యూ చేస్తారు. మాన్యువల్ రివ్యూ చేసినప్పుడు ఏమవుతుందంటే ఓకే, ఇంతమంది మనోభావాలు ఇతను దెబ్బతీశాడా కాబట్టి ఇతని ఛానల్ మీద యాక్షన్ తీసుకుందాం అని చెప్పేసి అనే నిర్ణయం అనేది వాళ్ళు తీసుకోగలుగుతారు.
కాబట్టి సామాన్యులుగా కమ్యూనిటీ గైడ్లైన్స్ వాడుకోండి. మీకు ఏదైనా నచ్చని విషయం కానీ మీ మనోభావాలు దెబ్బతీసి కానీ ఉంటే కనుక ఆ ఛానల్ మీద, ఆ వ్యక్తి ఛానల్ మీద ఖచ్చితంగా రిపోర్ట్ కొట్టడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టూల్. ఏది సామాన్యులకు ఉన్నది. రెండోది ప్రభుత్వాల పరంగా వచ్చేటప్పటికి ప్రభుత్వాలు ఇప్పటికే దీని మీద ఐటీ యాక్ట్ ప్రకారం వచ్చేటప్పటికి కొన్ని కసరత్తులు చేస్తూ ఉన్నారు. రాబోయే 6 months 1 year లోపల చాలా కఠినమైన పటిష్టమైన ఇంప్లిమెంటేషన్స్ రాబోతూ ఉన్నాయి. ఎవరైనా కానీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తే కనుక వెంటనే వాళ్ళని కొన్ని పర్టికులర్ సెక్షన్స్, ఇప్పటిదాకా సెక్షన్ 69A ఇలాంటి యూజ్ చేస్తున్నారు. అలా కాకుండా ఒక ప్రత్యేకమైన కఠినమైన చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు. వాటిని బేస్ చేసుకుని యాక్షన్ తీసుకునేలా కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అప్పటిదాకా వీళ్ళు బతికిపోతూ ఉంటారు. ఎస్ సార్, నేను ఎగ్జాక్ట్గా అదే క్వశ్చన్ అడగబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కావచ్చు, ఒకరి తర్వాత ఒకరు అంటే వాళ్ళకి తెలిసినటువంటి నాలెడ్జ్ ద్వారా, వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ పరిజ్ఞానంతో ఏదో ఒకటి మాట్లాడడము, ఇలాంటి వివాదాలు క్రియేట్ చేయడము, సమాజాన్ని తప్పుదోవ పట్టించడము, వీటికి ఈ నెగిటివ్ కామెంట్స్కి సంబంధించి చట్టాలు లేవా, మరి దీనికి సంబంధించి ఎలా కంట్రోల్ చేయాలనే విషయాన్ని మీరు బాగా వివరించారు. అయితే చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇతను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఒక సమాజాన్ని తప్పుదోవ పట్టించేటువంటి క్రమంలో ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఎంతో మంది రియాక్ట్ అవుతున్నారు. మన దేశంలో ఉన్న హిందువులు కావచ్చు, మన దేశ ప్రజలు కావచ్చు రియాక్ట్ అవుతున్నారు. సో దీనికి సంబంధించి అలాగే నటి కరాటే కళ్యాణి గారు కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఇప్పుడు కేసు నమోదు చేసిన తరుణంలో అతను మన దేశంలో లేడు, వేరే ఎక్కడో ఏదో దేశంలో ఉన్నాడు. సో అతను ఇక్కడ తీసుకురావటం ఎలా, నెక్స్ట్ ఫర్దర్గా ఏం జరగబోతుంది అంటారు? ఒకటండి, అతను బేసికల్గా ఏంటంటే ఆ కేసులో అతను ఖచ్చితంగా కూడా ఈ మనోభావాలు దెబ్బతీసేలాగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కేసు అనేది కఠినంగా డిపార్ట్మెంట్ తీసుకుంటే కనుక అతను నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే అరెస్ట్ చేసే స్కోప్ అనేది ఉంటుంది. ఇది 100% దీన్ని ఆ కేసుని చాలా ఛాలెంజ్ గా తీసుకొని అందరూ, ఎందుకంటే ఎంతో మంది మనోభావాలు, ఎంతో మంది వచ్చేటప్పటికి తమ వాయిస్ ఒక ఛానల్కే అంతమంది సబ్స్క్రైబ్స్ ఉన్న ఛానల్కి వితిన్ ఫ్యూ డేస్ 10 లక్షల మందికి పైగా పీపుల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అంటే మరి ఎంతమంది గాయపడ్డారో ఆలోచించండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడు కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్న విషయం వీళ్ళకి తెలియాలి. లేకపోతే ఏదో మేమేం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, మేము వీడియో చేస్తే కనుక లక్షల మంది చూస్తున్నారంటే కనుక, లక్షల మంది చూస్తున్నారు అంటే కనుక మీరేదో ఆకాశం నుంచి ఊడిపడినట్టు కాదు. బాగా గుర్తుపెట్టండి, ఏ యూట్యూబర్ అయినా కూడా చూస్తూ ఉన్నాం, ఏ యూట్యూబర్ అయినా కూడా మేమేది ఆకాశం నుంచి ఊడిపడ్డామని చేయాలంటే కనుక చల్లదు. ఇక్కడ మిమ్మల్ని చూస్తుంది ఏంటంటే మీ ఛానల్లో ఒక పోర్షన్ ఆఫ్ కంటెంట్ నచ్చింది పీపుల్కి. మీరేదో వేరే దేశానికి వెళ్ళారు, అక్కడ ఆ దేశం ఎలా ఉంటుందో చూడాలనుకొని జస్ట్ ఒక 5 నిమిషాలు చూసినంత మాత్రాన్ని వాళ్ళు ఇక మీకేదో బానిసలు అయిపోయినట్లు, వాళ్ళు మీరు ఏ చెత్త మాట్లాడినా కూడా వాళ్ళంతా మిమ్మల్ని భుజాలు మూసుకుంటారని చెప్పేసి ఆలోచించేలాగా మీరు వేరే దేశానికి వెళ్ళి దాని వీడియో షూట్ చేసేసి దాన్ని చూపిస్తున్నారు. కాబట్టి ఒక 5 నిమిషాలు టైం స్పెండ్ చేసేసి ఏదో బాగుంటే ఆ దేశం గురించి తెలుసుకుందామని అవుట్ ఆఫ్ అవర్ క్యూరియాసిటీ పీపుల్ చూస్తున్నారు. అంతే తప్పించి మీలో ఉండే వ్యక్తిత్వ రాహిత్యాన్ని, మీకు సమాజం పట్ల లేని గౌరవాన్ని, మీకు ఏ మాత్రమో అవగాహన లేక పిచ్చి పట్టినట్లు ఏది పడితే మాట్లాడుతుంటే కనుక మీ సబ్స్క్రైబర్స్ అంతా కూడా మిమ్మల్ని మోసుకు తిరుగుతారో అనుకుంటే అది 100% మీ యొక్క మూర్ఖత్వం. ఎందుకంటే భారతదేశంలో అందరూ కూడా ఈ సంప్రదాయాల విలువ గురించి పూర్తిగా రెస్పెక్ట్ కలిగి ఉన్నారు తరతరాలుగా. ఇవాళ నిన్నదాకా మన పుట్టి అసలు సంస్కృతి అంటే తెలియని వాళ్ళు జస్ట్ 4 దేశాలు తిరిగి వచ్చిన తర్వాత మీరేదో సంథింగ్ మమ్మల్ని ఏం మాట్లాడి చాలా మంది అవుతుంటే ఎలాగా, ఇంత సంస్కృతి మొత్తాన్ని మీరు కాలదన్నేలాగా, ఇంత గొప్ప వంశ పారంపర్యంగా వస్తున్న సంస్కృతి మొత్తాన్ని కూడా తప్పు దాన్ని పట్టించేలా మీరు మాట్లాడితే పీపుల్ ఎవరైనా వెనకేసుకు రారండి. ఇంకొకటి ఏం చేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి కామెంట్లు చేసి మెల్లమెల్లగా పాలిటిక్స్ లోకి రావాలని రకరకాల ఎజెండాలు ఉన్నాయండి. నేను కళ్ళారా చాలా మందిని చూశాను ఈ 10 ఏళ్లలో. సో ఇంతకు ముందు ఒకళ్ళిద్దరిని ఇలా ఎందుకు వ్యవహారాలు చేస్తూ ఉంటారు, ఎందుకండి మీకు అనవసరంగా అని చెప్పేసి అంటే కనుక ఒకళ్ళు అయితే చనిపోయి ఉన్నారు, ఎందుకంటే వ్యవహారాలు చేస్తారంటే మరి రాజకీయాల్లోకి రావాలని అన్నాళ్ళు కూడా నేను చూశాను. అయితే ఇవి కేవలం లైక్స్ కోసం, షేర్ల కోసం, సబ్స్క్రైబర్ల కోసం డబ్బు సంపాదించడమే కాకుండా ఇలాంటి పాలిటిక్స్కి రావడం కోసం ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేసి 10 మంది దృష్టిలో పడి ఇలాంటివి చేస్తున్నారు అని అంటారు కొంతమంది. ఖచ్చితంగా.
ఓకే, రైట్. ఇప్పుడు చూసుకున్నట్లయితే సార్, ఇప్పుడు చాలామంది ఇలాంటి కామెంట్స్ చేయడము, కామెంట్స్ చేసినప్పుడు సమాజం అంతా కూడా చాలామంది రియాక్ట్ అవ్వడము, ఇవన్నీ చూస్తున్నాం. ఇలాంటి చర్చలు పెట్టడము, ఇవన్నీ మాట్లాడుతున్నాము, చూస్తున్నాం. కానీ దీనికి సంబంధించి సమాజానికి జరిగేటువంటి మేలు ఏమైనా ఉన్నదంటారా? దీనికి పులి స్టాప్ ఎలా పెట్టాలంటారు? నెగిటివ్ అంటే ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ సమాజం మీద రుద్దటము, అవన్నీ కూడా వాళ్ళు వక్రంగా అంటే వాటిని ఫాలో అవ్వటము, దానివల్ల సొసైటీకి ఎలాంటి నష్టం జరగబోతుంది, అలాగే ఇవి నెక్స్ట్ ముందు ఫర్దర్గా కంటిన్యూ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి గైడ్లైన్స్ తీసుకోవాలంటారు? చివరిగా ఒకటండి బ్యాడ్ ప్లేయర్స్ ఎప్పుడు సొసైటీలో ఉంటారండి. ఎప్పుడు కూడా అందరూ ఒకే రకంగా ఉండాలని, ఒకే సంస్కారం కలిగి ఉండాలని లేదు. ఖచ్చితంగా ఏ సమాజంలో చూసినా, ఒకప్పుడు రాచరిక వ్యవస్థలో చూసినా కానీ, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో చూసినా కానీ, ఇంకా త్రేతాయుగం, ద్వాపరయుగం అలాంటప్పుడు చూసినా కానీ, ఒక 10% ఆఫ్ ద పీపుల్ నెగిటివ్ యాటిట్యూడ్ ఉండేవాళ్ళు, లేకపోతే కనుక ఏదో హడావుడి చేద్దాం అనుకునే వాళ్ళు, ఒక సంస్కారం లేని వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. సో అలాంటి వాళ్ళు ఎందుకు మెల్లమెల్లగా స్టార్టింగ్ లో ఇలా పేరు వచ్చినా కూడా మెల్లగా అణగదొక్కబడి ఎందుకు అవుతున్నారంటే, 90% మంది ఈ 10% మందిని ఏదో ఒక రూపంలో తొక్కేస్తున్నారు. ఎందుకు తొక్కేస్తున్నారు? ధర్మమే ఎప్పుడు కాపాడబడింది. ధర్మానికి విరుద్ధంగా ఏదైతే ప్రవర్తిస్తారో, మాట్లాడతారో, ఆటోమేటిక్ గా ఖచ్చితంగా ఆ మనిషి అక్కడి నుంచి తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోతారు. కాబట్టి ఒక మనిషి ఏమనుకుంటారంటే, ఓకే నేను సరే ఇతన్నే తీసుకున్న ఎగ్జాంపుల్ గా, నేను ఛానల్ పెట్టాను, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సో ఇక నేను ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. ఇదేంటి, నేను ఏం మాట్లాడినా చెల్లుబాటు అయ్యేది అహం స్థానానికి చేరుకున్న వ్యక్తి పతనానికి చేరుకుంటాడు అన్న విషయాన్ని భగవద్గీతలో చెప్పబడింది. అదే భగవద్గీత చదువుకొని ఉంటే కనుక నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలనే సంస్కారం అతనికి వచ్చిండేది. భగవద్గీత లాంటిది లోతుగా అర్థం చేసుకోలేదు కాబట్టి, తన వ్యక్తిత్వంలో వాటిని ముడుచుకోలేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు. కాబట్టి భగవద్గీత చెప్పబడిన సత్యం ఏదైతే ఉంటుందో, అహంకారానికి వెళ్తే పతనం అవుతావు అనేది, ఆ పతనం అనేది ఈరోజు మన కళలో చూస్తున్నాం కదా. ఇంకా అంతకన్నా దృష్టాంతం ఏం కావాలి? ఎస్ రైట్ సార్. చర్చలో పాల్గొన్నందుకు శ్రీధర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, చూస్తున్నాం కదా ఇలాంటి చర్చలు సమాజంలో ఎలాంటి తప్పుదోవ పట్టిస్తున్నాయి అంటే, ఎవరికి తెలిసినటువంటి నాలెడ్జ్ను వాళ్ళు ఈ వేదికలు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక మన వేదికలు అంటూ వారికి తెలిసినటువంటి నాలెడ్జ్లోనే చెప్పడం అనేది జరుగుతుంది. దాన్ని ఫాలో అయ్యి ఎంతోమంది సమాజంలో పక్కదారి పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి అన్వేషకు సంబంధించి ఇలాంటి వ్యక్తుల పైన కూడా కేసులు నమోదు చేయటం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగింది. అతను ఈ దేశస్థుడై ఉండి కూడా ఎలాంటి మన దేశం గురించే ఇలా మాట్లాడడం అనేది నిజంగా దురదృష్టకరం అనుకోవచ్చు. అలాగే అతనిపై పెట్టినటువంటి కేసు ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనేది, అతను వేరే విదేశాల్లో ఉన్నాడు, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చూద్దాం. అలాంటి అసలు చూసుకోవాలనుకుంటే కనుక అసలు ఇలాంటి చర్చ మాట్లాడడం కూడా అసలు సమాజానికి ఏంటి ఉపయోగకరం అనేది కూడా ఒక ప్రశ్నార్థకమే. సో ఇది ఇవాల్టి చర్చ. మళ్ళీ ఇంకో చర్చతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 TV.